ఇక ముఖ్యంగా అయ్యో అనుకున్నాం కదా, దానం గూడెం మైపాల్ రెడ్డి, దానం నాగేందర్ గూడెం మైపాల్ రెడ్డి ఈ 2 రోజుల నుంచి మొత్తం వీళ్ళే బాగా వార్తలలో హైలైట్గా ట్రెండింగ్గా నిలుస్తున్నారు. అసలు ఏమైంది, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినారు. మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకంగా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు కావచ్చు, ఆయన ప్రకటనలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విధానాలకు కావచ్చు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. నిన్న ఖైరతాబాద్లో చింతల బస్సులో రోప్వే ఆపరేషన్లో భాగంగా ఫుట్పాత్లు అవి కులగొడుతున్న దాన్ని పోయి అడ్డుకున్నాడు ఎమ్మెల్యే ఎవరు, దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. హైదరాబాద్లో చాలా ప్లేస్లలో జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు కొన్ని కూల్చివేతలు చేసింది. ఏ ఎమ్మెల్యే కూడా పోయి అడ్డుకోలేదు అసలు అడ్డం వల్లే. ఈయన వెళ్ళి అంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే ఆ చర్యను వ్యతిరేకిస్తున్నట్టుగా చేసిన ఇది చూసినాం. ఇక మైపాల్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఆఫీస్లో ఇప్పటికీ సీఎం కేసీఆర్ ఫోటో ఉంది, కుర్చీలన్నీ కూడా పింక్ కలర్లో ఉన్నాయి, అవన్నీ తీసేయాలి, కేసీఆర్ ఫోటో తీసేయాలని చెప్పేసి ఓరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పటాన్చెరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తాను, నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేంది, నేను అట్నే పెట్టుకుంటా అని చెప్పేసి ఈయన వాదిస్తూ ఉన్నాడు ఓరు గూడెం మైపాల్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోంచి కేసీఆర్ పార్టీలోంచే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి చేయి పార్టీలోకి వచ్చినావు కదా, చేయి పార్టీలోకి వచ్చినప్పుడు ఇంకా ఆయనది ఎందుకు, మా సీఎం రేవంత్ రెడ్డిది పెట్టుకో, కాంగ్రెస్ నేతల ఫోటో పెట్టుకో అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. అయినా సరే నేను పెట్టుకొని నేను నా అభిమానం ఆయన అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ దానం ఏమంటాడు, మొన్న నిన్న మాట్లాడుకున్న ఎమ్మెల్యే పదవి అయినా సరే ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటా, ధర్నా చేస్తా, కూల్చివేతలను అడ్డుకుంటా, నేను రేవంత్ రెడ్డితో వచ్చినాక మాట్లాడతాను, విదేశాల నుండి వచ్చినాక మాట్లాడతా అని చెప్పేసి హైడ్రా కమిషనర్కి ఫోన్ చేసి ఆయనను వార్నింగ్ ఇచ్చే అది చూసినాం. అంటే ఎమ్మెల్యే పదవిని వీళ్ళు లెక్క చేస్తలేరా, లేకపోతే ఎమ్మెల్యే పదవి పోయినా సరే అనుకుంటున్నారా, ఎట్లా మా మీద అనర్హత పిటిషన్ చేశారు కాబట్టి అనర్హత వేటు పడుతుంది, ఎమ్మెల్యే పదవి ఎట్లా పోతుంది, అప్పటిదాకా ఇట్నే హల్చల్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారా, లేక కేసీఆరే కావాలని వీళ్ళను కాంగ్రెస్ పార్టీలకు పంపించి అక్కడ ఒక ఇదంతా క్రియేట్ చేసేలాగా చేస్తూ ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెంచేలాగా చేస్తూ ఉన్నాడా, లేదా బీఆర్ఎస్ పార్టీ మీద సానుకూలత పెంచేలాగా ఎలాంటి చర్యలు చేస్తూ ఉన్నారా అని చెప్పేసి ఒక చర్చ ఇదైతే నడుస్తూ ఉన్నది. చూడాలి మరి. అంటే మామూలుగా ఇట్లా కోవర్ట్ ఆపరేషన్లు చేయడంలో ఆయన చాలా సిద్ధాస్తుడు. ఒక దగ్గర నుంచి విషయం రాబట్టుకోవడం కావచ్చు, ఒక లాబింగ్ చేయడం కావచ్చు, ఒక రాజకీయంగా ఒక నిర్ణయం కానీ ఒక ఇది చేయడం అనేది కేసీఆర్కి వెన్నతోడు పెట్టిన పెద్ద. ఇది కూడా అలాంటిది అనుకోవచ్చా? గతంలో ఈటెల బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా నమ్మొద్దు ఈటెల ఎంతసేపు ఉన్న కేసీఆర్ మనిషి, కేసీఆర్ కోవర్టు అని చెప్పేసి ఒక వార్తలు అప్పుడు బాగా వచ్చినాయి. ఆ క్రమంలో కొద్దికాలం బీజేపీకి వ్యతిరేకంగా అంటే దూకుడుగా బీజేపీ సిద్ధాంతాలకు బీజేపీ విధానాలకు ఆపోజిట్గా ఈటలకు కొన్ని కార్యక్రమాలు కొన్ని ప్రోగ్రాంలు కొత్త ప్రవర్తన చేసినది మనం గమనించినాం. ఇప్పుడు ఇది చూస్తే వీళ్ళు కాంగ్రెస్లో ఉండుకుంటేనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, ప్రభుత్వంలో ఉండుకుంటేనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి టీంలో ఉండుకుంటేనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ చర్యలు ఈ ప్రవర్తనలు చూస్తుంటే మరి వీళ్ళు అట్లా డ్యామేజ్ చేసేందుకు వచ్చిరా లేకపోతే కేసీఆర్ కోవర్టులా అనేది ఇది ఒక డౌట్ అనేది వస్తూ ఉన్నది. చూడాలి మరి ఏంది అసలు నిజంగా ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఏం తెలుస్తుంది ఏం అనేది తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎప్పుడో ఒకనాడు ఏ విషయమైనా ఎన్నడో ఒకనాడు బయటపడుతుంది. ఆ బయటపడ్డదాకా మనం ఎదురు చూడాల్సినది. ఇక ఇంకో విషయానికి వస్తే ఇందాక మనం ఒక వేమన పద్యం ఒకటి మాట్లాడుకున్నాం కదా.